హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో iQOO G6 Pro 5GB వేరియంట్ మొబైల్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. కొంచెం లేట్ అయిందని నాకు తెలుసు, కాకపోతే మనకి డివైస్ రావడమే లేట్గా వచ్చింది. అలాగే నేను కూడా ఊర్లో లేకపోవడం వల్ల అన్బాక్సింగ్ వీడియో అయితే లేట్ అవుతుంది. ఈ మొబైల్ మనకి మే 4వ తారీఖు నుంచి సేల్కి అయితే రాబోతుంది అనమాట. ఈ మొబైల్లో మొత్తం మనకి 3 వేరియంట్స్ అయితే దొరుకుతాయి. 6GB వేరియంట్, 8GB వేరియంట్, 12GB వేరియంట్. బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ 23,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. మీకు ఐసిఐసి కార్డు, అలాగే కోటక్ మహీంద్రా ఇంకో బ్యాంక్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయి. అక్కడ చూసుకుంటే మీకు 20,000 రూపాయలకే మీకు iQOO అందిస్తుంది. iQOO అంటే తెలిసిందేగా, మనకి వివో సబ్ బ్రాండ్ ఇది. సో మొబైల్ బాక్స్ అయితే ఈ విధంగా మనకి iQOO అని చెప్పి అయితే కనిపిస్తుంది. సో దీని మీద వేపర్తో వీళ్ళు ప్యాక్ చేశారు. ఈ ప్యాకింగ్ని అయితే ముందు తీసేద్దాం. ఇక బాక్స్కి బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ఎటువంటి స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. 8GB 128GB వేరియంట్ అయితే మనకి iQOO పంపించింది. కలర్ చూస్తే ఫాంటమ్ డస్క్ అని చెప్పేసి కలర్ అయితే కనిపిస్తుంది. ఇందులోనే మరో కలర్ కూడా మీకు దొరుకుతుంది అనమాట, లేజెండ్ స్కై అని చెప్పేసి. సో ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ మనకి వ్యాపర్లో ప్యాక్ చేసి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. చాలా గట్టిగా ఉంది సీల్. ఇందులో బయటకు అయితే మొబైల్ ఫోన్ బయట తీద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ పట్టుకోగానే లుక్ అయితే చాలా బాగుంది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో బ్యాక్ టీపీయూ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ కెమెరా కట్అవుట్ చూసారు కదా, చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయితే ఉంది. ఏ గ్రేయిష్ లాంటి అయితే మిక్స్ చేయలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే వారంటీ కార్డ్ అని చెప్పేసి ఒక బుక్లెట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ టైప్ సి కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. ఇక్కడ ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వివో అని చెప్పి రాస్తుంది. సో ఈ ట్రావెల్ అడాప్టర్ చూస్తే ఇది మనకి 9 volts 2 ఆంపియర్, 5 volts 2 ఆంపియర్, 11 volts 6 ఆంపియర్ అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ ఉంది. అంటే 66 వాట్కి అయితే మనకి ఈ ట్రావెల్ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది. ఇక అంతే, బాక్స్లో ఇవే ఉన్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం. సో ఇంకా మొబైల్ ఫోన్ అయితే చూడొచ్చు. సో ఇదంతా బ్యాక్ సైడ్ ఇది ప్లాస్టిక్ మ్యాటి ఫినిష్తో అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇంప్రెషన్ మనకి చూడంగానే ఒక ప్రీమియం మొబైల్ చూస్తున్న ఫీలింగ్ అయితే, చూస్తున్నాం కాదు పట్టుకున్న ఫీలింగ్ కూడా అయితే కలుగుతుంది. ఇక్కడ iQOO బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది అనమాట. కెమెరా లెన్స్ దగ్గర కనుక చూసినట్టయితే ఈ గ్లాసు, సో రెండే అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఒక దాంట్లో ప్రైమరీ కెమెరా ఉంటే మరో దాంట్లో 2 కెమెరాస్ ఒకే చోట అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మల్టీ కెమెరాస్ అని చెప్పేసి రాసింది. సో బ్యాక్ కేస్ వేసి చూద్దాం. బ్యాక్ కేస్ వేస్తే మనకి లుక్ ఏమైతే పాడవట్లేదు. ఇదే బ్యాక్ కేస్ని మీరు జాగ్రత్తగా అయితే వాడేయవచ్చు. సో కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఇచ్చారు కాబట్టి లుక్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడట్లేదు. ఇక చుట్టూ ఫ్రేమ్ చూస్తే ఇది మెటల్ ఆర్ ప్లాస్టిక్ తెలియట్లేదు, కానీ మెటల్ ఫీల్ అయితే కలుగుతుంది. నాకు మెటల్ లాగే అయితే అనిపిస్తుంది. చాలా సాలిడ్గా అయితే మనకి మొబైల్ వీళ్ళు బిల్డ్ చేశారని చెప్పొచ్చు. లుక్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి అదిరిపోయింది. ఇక్కడ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ మనకి ఎటువంటి బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, అలాగే సిమ్ స్లాట్ అయితే ఉంది. సో సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే డ్యూయల్ సిమ్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. మెమరీ కార్డ్ ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక అలాగే మీరు గమనించారంటే 3.5 ఆడియో పోర్ట్ను కూడా అయితే వీళ్ళు రిమూవ్ చేసేసారు. ఇక సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మెయిన్ స్క్రీన్ చూస్తే చాలా క్యూట్గా అయితే మనకి మొబైల్ అయితే అనిపిస్తుంది అనమాట. చాలా చిన్న సైజ్ అయితే నాకు ఇప్పుడు మనకి మొబైల్ అయితే అనిపిస్తుంది. సో చాలా కంఫర్ట్ అయితే ఫీలింగ్ కనిపిస్తుంది. ఇంకా అలాగే డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక మొబైల్ డిస్ప్లే అంతా బాగుంది, కానీ మనకి వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్తో అయితే మొబైల్ తీసుకొచ్చారనమాట. ఇది ఒకటి నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇక్కడ వీళ్ళు పంచ్ డిస్ప్లే తీసుకొచ్చుంటే ఇంకా అదిరిపోయేదని చెప్పొచ్చు లుక్ మాత్రం. ఇక అలాగే మనం బెజల్ చూస్తే మాత్రం స్లిమ్ బెజల్స్ అయితే ఉన్నాయి. బాటమ్ సైడ్ కొంచెం పెద్దది అనిపిస్తుంది, కానీ సో ఓవరాల్గా చూడాలంటే మాత్రం మీకు అంత పెద్దగా కూడా అయితే చిన్న అనిపించదు. ఇక స్క్రీన్ టు బాడీ రేషియో చూస్తే ఇది మీకు 85.1% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక కొంత బ్లోడ్వేర్ అయితే ఉంది. వద్దనుకుంటే ఈ బ్లోడ్వేర్ని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు. ఇక తర్వాత ఇక్కడ డైల్ ప్యాడ్ వచ్చేసరికి మీకు గూగుల్ డైల్ ప్యాడ్తో వస్తుంది, కాబట్టి మీకు ఇందులో కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉండదు. ఇక సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే ఇది మీకు ఫంటచ్ ఓఎస్ 12తో అయితే వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూస్తే మీకు ఏప్రిల్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చిందేమో చూడాలి. ఇంకా ఇక్కడ చూస్తే మీకు 8GB ర్యామ్తో వస్తుంది కదా, అది కాకుండా ఇంకో 4GB వరకు మీకు వర్చువల్ ర్యామ్ను కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే చూసుకుంటే మీకు 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి, అలాగే 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్కి అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ కూడా అయితే ఈ డిస్ప్లేకి ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లేలో నాకు బాగా నచ్చింది ఏంటంటే పీక్ బ్రైట్నెస్ నిట్స్. ఇందులో మీకు 1300 నిట్స్ అయితే ఉంటాయి. మామూలుగా ఈ ప్రైస్లో మనకు వచ్చే మొబైల్స్లో 800 అలాగే 1000 నిట్స్ అయితే చూస్తూ ఉంటాం. ఇందులో సరికి మీకు 1300 నిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే డిస్ప్లే మీకు చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా
సెన్సేషన్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇక ఈ మొబైల్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అలాగే వైడ్ 1L1 సపోర్ట్ కూడా అయితే డిస్ప్లేకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ ని హెచ్డి కంటెంట్ లో అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్ గా డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి డిస్ప్లే అయితే మాత్రం చాలా బాగుంది. మీకు 1300 పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అవుట్డోర్ లో కూడా మీరు ఈ మొబైల్ని చాలా చక్కగా అయితే వాడొచ్చు. ఇక ఈ మొబైల్లో లౌడ్ స్పీకర్ విషయానికి వచ్చేసరికి ఇది మీకు మోనో స్పీకర్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఏం లేదు. అలాగే డాల్బీ అట్మాస్ లాంటిది కూడా వీళ్ళు ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే స్పీకర్ అవుట్పుట్ అయితే మీకు చాలా డీసెంట్గా ఉంది. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 6 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. జీపీయూ చూసుకుంటే అడ్రినో 642L ఈ జీపీయూ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ అయితే బాగానే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. మీరు హెవీ గేమ్స్ కూడా చాలా చక్కగా అయితే ఆడేయగలరు. ఇందులో మీకు అల్ట్రా గేమ్ మోడ్ ఫీచర్ ను కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మీకు గేమ్ కి సైడ్ బార్ అయితే వీళ్ళు అందిస్తారు. అలాగే ఈ స్పోర్ట్ మోడ్ కూడా అయితే ఉంది. అలాగే 4D వైబ్రేషన్ ఫీచర్ ను కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనం వీడియో చూస్తున్నప్పుడు కూడా యూట్యూబ్లో సో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. ఈ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ మీకు గేమ్స్ ఆడేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ని అయితే అందిస్తుంది. అలాగే థర్మల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇందులో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వేపర్ చాంపర్ని అయితే వీళ్ళు ఇందులో అందిస్తున్నారు అనమాట. దీనివల్ల మీకు మొబైల్ ఎక్కువగా హీట్ ఎక్కకుండా అయితే ఉంటుంది గేమ్స్ ఆడేటప్పుడు. ఇక ఈ మొబైల్లో స్టోరేజ్ అండ్ ర్యామ్ టైప్ చూసుకున్నట్టయితే UFS 2.2తో వస్తే LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో రేర్ సైడ్ మన కెమెరాస్ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అపాచర్ 1.8తో వస్తే సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపాచర్ 2.2తో వస్తుంది. ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో అయితే వస్తుంది. ఇది మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అపాచర్ 2.0తో అయితే వస్తుంది. ఇక ఈ కెమెరాలోని ఫీచర్స్ చూసుకుంటే మీకు ఎప్పుడు వివే ఇచ్చే అవే ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. స్టార్టింగ్ లో మీకు నైట్ మోడ్ అయితే ఉంటుంది. నైట్ మోడ్ లో మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. అలాగే తర్వాత మీకు పోర్ట్రైట్ ఉంటుంది. పోర్ట్రైట్లో మీరు అపాచర్ కూడా ఇక్కడ మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో అయితే ఉంది. ఫోటోలో కూడా మీరు 10x వరకు జూమ్ చేయగలరు. అలాగే వీడియోస్లో కూడా 10x వరకు జూమ్ అయితే చేసుకోగలరు. ఇక వీడియోలో మీకు స్టడీ మోడ్ అలాగే అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక ఫ్రంట్ కెమెరా కూడా మీకు స్టడీ ఫ్రీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మోర్లో చూస్తే 64 మెగాపిక్సెల్ పనో, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో, AR స్టిక్కర్స్, డాక్యుమెంట్స్, డ్యూయల్ వ్యూ ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ని అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇవి ఫ్రంట్ కెమెరా ఇండోర్ శాంపిల్స్, ఇది ఫ్రంట్ కెమెరా అవుట్డోర్ శాంపిల్స్, ఇది బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ శాంపిల్, నార్మల్ శాంపిల్, 2x జూమ్ శాంపిల్, 10x జూమ్ శాంపిల్, ఇవి మరికొన్ని శాంపిల్స్. సో ఓవరాల్ చెప్పాలంటే కెమెరా పనితనం బాగుందని చెప్పొచ్చు. వీడియో క్వాలిటీ కూడా బాగానే తీసుకుంది. ఇంక ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎండ్ అయితే అదిరిపోతుంది. సో ఇప్పుడు నేను స్టడీ మోడ్ అయితే ఆన్ చేశాను. అందువల్ల ఎంత క్లోజప్లో అయితే రికార్డ్ అవుతున్నట్టుగా ఉంది. సో ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందనేది అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్స్ అయితే రికార్డ్ అవుతుంది. ఇంక ఇది స్టడీ మోడ్ ఆఫ్ చేసి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. ఇంకా ఈ వీడియో నేను బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ నేను సూపర్ స్టడీ మోడ్ని అంటే అల్ట్రా స్టడీ మోడ్ని అయితే ఆన్ చేసి రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది మీరైతే జడ్జ్ చేయొచ్చు. నాకైతే మరి ఇక్కడ స్టెబిలైజేషన్ బాగున్నట్టుగానే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆటో ఫోకస్ ఎలా తీసుకుంటుందో చూద్దాం. ఓకే 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 స్పీడ్గానే ఆటో ఫోకస్ అయితే తీసుకుంటుంది. ఇంక ఇది బ్యాక్ కెమెరా 2xలో అయితే రికార్డ్ చేస్తున్నాను జూమ్ చేసి. సో ఇప్పుడు మనం 10x వరకు జూమ్ చేద్దాం. ఓకే చాలా స్మూత్గా జూమ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది 10xలో అయితే రికార్డ్ అవుతుంది. మళ్ళీ నార్మల్కి అయితే తీసుకొచ్చేద్దాం. నార్మల్కి అయితే వచ్చేసింది. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ చూస్తే 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక సెన్సార్ చూస్తే మనకి టోటల్ సెన్సార్స్ 37 సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటిక్, ఓరిజెంట్, జీరో, లైటింగ్, గ్రావిటీ, రొటేటింగ్, సో కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వెయిట్ని వీళ్ళు ఇక్కడ స్కిప్ అయితే చేయలేదు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ మీకు చాలా చక్కగా అయితే ఓపెన్ అవుతుంది. యాక్యురేట్ కూడా అయితే బాగుంది. అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. సో ఫేస్ అన్లాక్ కూడా మీకు స్పీడ్గానే ఓపెన్ అవుతుంది. కాకపోతే ఫింగర్ ప్రింట్ కొంచెం కిందకైతే ఉంది. ఇంకొంచెం పైకి ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకు. ఇక ఫైనల్గా కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఇది మనకి 5G 7 బ్యాండ్ సపోర్ట్తో అయితే వస్తుంది. వైఫై 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. డ్యూయల్ 4G VoLTకి సపోర్ట్ చేస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది. GPS అలాగే గ్లోనస్
ఈ ఫీచర్ కూడా అయితే ఉందన్నమాట. ఎఫ్ఎం రేడియో లాంటి ఫీచర్ అయితే ఏమీ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అలాగే ఎన్ఎఫ్సి కూడా అయితే ఇందులో మీకు వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయలేదు. ఓవరాల్గా చెప్పాలంటే మొబైల్ అయితే మాత్రం నాకు నచ్చిందని చెప్పొచ్చు. సో చాలా క్యూట్గా ఉంది, చాలా హ్యాండ్లీగా ఉంది, డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక పంచ్ హోల్ ఇచ్చుంటే ఇంకా బాగుండని చెప్పి అయితే నాకైతే అనిపించింది అనమాట. వాటర్ డ్రాప్ నాచ్తో అయితే వీళ్ళు ఈ తీసుకురావడం నాకు అదే మైనస్ అయితే అనిపించింది. సో మీ బడ్జెట్ 20,000 రూపాయల లోపు ఉన్నారు అనుకుంటే ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ వేయొచ్చు బ్యాంక్ ఆఫర్స్తో కలిపి. సో ఈ వీడియో ద్వారా మీరు iQOO G6 Pro అన్బాక్సింగ్ అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.